హాయ్ హలో నమస్తే దోస్తులు, ఎలా ఉన్నారండి? మీరు బాగానే ఉంటారు కదా? ఖచ్చితంగా బాగానే ఉంటారు. ఈరోజు మీకు మంచి నా ప్రాణమిత్రుని పరిచయం చేద్దామని మీ ముందుకు వచ్చానండి. ఈ మొక్కను చూసారా? ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. ఈ మొక్క వట్టిగానే ఉంటుంది అనుకుంటున్నారా? ఈ మొక్క వట్టిగానే ఉండడం వల్ల, మన ఇంటి ఆవరణలో ఉండడం వల్ల ఆ ఆనందమే వేరు. ఈ మొక్కలన్నింటినీ చూస్తుంటే ఆ ఖుషియే వేరు, ఆ ఆనందమే వేరు. నిజం చెప్పాలంటే ఈ మొక్కలకు మనకు లక్కోరు సంబంధం కాదు, గట్టి లవ్ స్టోరీ ఉంటుంది. ఇక పొద్దుగా లేవగానే డబ్బుల కోసం ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నాం మనం. ఇంటికి వచ్చాక సాయంత్రం వరకు అలసిపోతాం కదా. అట్లాంటప్పుడు ఈ ఆకులను నిమిరితే మన మనసు ఫటాఫట్ ఖాళీ అయిపోతుంది, అంత ప్రశాంతత దొరుకుతుంది. మనము నీళ్ళు పోస్తున్నప్పుడు గివి ఇట్లా తల ఊపుతుంటే థ్యాంక్స్ అన్నట్టు. గివి మూగజీవాలే కానీ మనసు నింపే ముచ్చట్లు చెబుతాయి. ఇంకొక అద్భుతమైన ముచ్చటేందో తెలుసా మీకు? గివి ఉంటే సీతాకోక చిలుకలు, తేనెటీగలు ఎగురుకుంటూ వస్తాయి. గవి వచ్చి వాలగానే వట్టిగుంటాయి. అవి పూతను పూస్తాయి, కాయలు కాస్తాయి, పువ్వులు పూస్తాయి, పండ్లు అవుతాయి. మరి గవి లేకపోతే మనకు తిండి ఎక్కడి నుంచి దొరుకుతుందో చెప్పండి. ఉదయాన్నే ఇక నేను ఈ మొక్కలకు నీళ్లు పట్టిస్తుంటే ఎక్కడెక్కడి నుంచో పక్షులు వచ్చి ఈ మొక్కల మీద, ఈ చెట్ల మీద వాలి కిచకిచా అని అరుస్తుంటాయి. అలా అరుస్తూ ఉంటే గుడిలో గంటలు మోగినట్టు ఉంటుంది. అబ్బో, ఈ ఎండాకాలం అయితే ఎండలు మండిపోతుంటే మన మనుషులకే కాదు పక్షులకు కూడా చల్లదనం కావాలి. అట్లాంటప్పుడు ఆ పక్షులన్నీ వచ్చి ఈ చెట్ల మీద, ఈ మొక్కల మీద వాలి చల్లదనానికి సేద తీరుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు మనం ఈ చిన్న చిన్న మొక్కలు పెడితే అవి వృక్షాలు అవుతాయి. అప్పుడు అలాంటి పక్షులు వచ్చి సేద తీరితే మనకి ఎంతో పుణ్యం దక్కుతుంది కదా. మన చేత్తో వాటికి గింత నీడను ఇస్తే వచ్చే పుణ్యం, ఆనందం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. కానీ ఒక్క ముచ్చట ఆలోచించిర్రా ఎప్పుడైనా? మొక్కలు లేని ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? ఒక్క పక్షి కూడా ఆ ఇంటి వైపు రాదు, వాలదు. ఎందుకో తెలుసా? అంతెందుకు, మన ఇంటికి వచ్చే చుట్టాలు కానీ ఒక్క మనిషి కూడా మన ఇంటికాడ కొద్దిసేపు కూడా గడపలేరు. ఎందుకంటే గూడు లేని ఎడారి లెక్క కనిపిస్తుంది ఆ ఇల్లు. అదే 4 మొక్కలు పెట్టి చూడండి, వచ్చే మనుషులు కూడా అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది ఈ ఇల్లు అని గంటలు మీతో ముచ్చట పెడుతూ ఉంటారు. అప్పుడు మీ ఇల్లే ఒక నందనవనం అవుతుంది. అసలు ఈ మొక్కలకు ఉన్న అన్నిటికంటే ఉన్న పెద్ద గుణం ఏంటో తెలుసా మనుషులారా? వీటికి కులాలు లేవు, మతాలు లేవు, అన్నిటికంటే భేదాలు అస్సలే లేవు. నువ్వు గీ కులం, నువ్వు గా కులం అని గివి ఎప్పుడైనా పంచాయతీ పెట్టినా లేదు కదా. ఎవ్వరు నీళ్లు పోసినా సరే అవి ఒకటే తీరుగా ఆక్సిజన్ ఇస్తాయి, ఒకటే తీరుగా నీడనిస్తాయి. మనుషులం మనం గీ కులం గా మతం అని కొట్టుకుంటున్నాం, కానీ ఈ చెట్లు మాత్రం అందరినీ ఒకటే తీరుగా చూస్తాయి. గివి భూమి మీద మస్తుగా ఉంటే ఆకాశం నుంచి అమృతం లాంటి వర్షాలు కురుస్తాయి. వానలు పడితేనే కదా మన కడుపు నిండేది. గా వానదేవుణ్ణి కిందికి దింపే శక్తి ఒక్క గీ చెట్లకు మాత్రమే ఉంది. ఇంకా ఈ చిన్న మొక్కలు మన ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? ఇప్పుడు బయట అంతా పొగ, ధూళి, కానీ ఈ మొక్కలు గాలిని శుభ్రంగా క్లీన్ చేసి మస్తు ఆక్సిజన్ ఇస్తాయి. ఇక రోజు ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు, పనులకు వెళ్ళిన వాళ్ళు, ఇంట్లో గొడవలు, బయట గొడవలు, అన్ని గొడవలతో, అన్ని సమస్యలతో ప్రశాంతత లేని వాళ్ళు ఒక్క 5 నిమిషాలు ఈ మొక్కల వద్ద కూర్చోండి, మన మైండ్ ఖతర్నాక్ రిలాక్స్ అవుతుంది. లక్షలు పెట్టి సామాన్లు కొనే కంటే ఇట్లాంటి 4 మొక్కలు పెట్టండి, మీ ఇల్లే దేవాలయం లాగా మెరిసిపోతుంది. చూసేటోళ్ళు వావ్ అనాల్సిందే. అందుకే దోస్తులారా, పక్షులను పిలిచే, సీతాకోకలను తెప్పించే, కులమతాలు లేని ఈ పచ్చని చెట్లను మనం కాపాడుకుందాం. బర్త్డేలకో, పెళ్ళిళ్ళకో ఏవేవో పిచ్చి గిఫ్ట్లు ఇచ్చుడు బంద్ చేయండి. ఇట్లాంటి ఒక చిన్న మొక్కను గిఫ్ట్ ఇయ్యండి, వాళ్ళు జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఈరోజే మీ ఇంట్లో ఒక్క మొక్కనైనా నాటండి. వానలు కురిపించి దేశాన్ని పచ్చగా ఉంచుదాం. ఏమంటారు? నిజమే కదా.
మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. జై తెలంగాణ, బాయ్ బాయ్, నమస్తే.